హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నుంచి మేమైతే క్రిస్టియన్ లోకి అయితే మారబోతున్నాము. ఎందుకు అంటే ఈ వీడియో చూడండి ఒక్కసారి. అసలు యేసు ప్రభు ఏం అడుగుతా అది ఇస్తాడట. అందుకే మేమైతే క్రిస్టియన్ లోకి అయితే మారుతున్నాము. ఇక నాకు కూడా ఇప్పటి నుంచి అన్ని నాకు ఏది కావాలంటే అది, ఇల్లు కావాలంటే ఇల్లు, డబ్బులు కావాలంటే డబ్బులు, అక్కడెక్కడో ఇంకా ఆమెకు బంగారం కూడా దొరికిందట. అబ్బా నాకు కూడా దొరికితే ఎంత బాగుంటది కదా. అందుకే ఇక నేనైతే క్రిస్టియన్ లోకి అయితే దిగుతున్నా. నాతో పాటు మీరు కూడా దిగండి. అసలు అన్ని ఇస్తాడట దేవుడు. ఇంకొకసారి కూడా నాకు చెప్తాను ఎట్లా చెప్తాను. ఇక యేసు నామములో ఫ్లైట్ ఎక్కుతుంది కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు 4 ఫ్లైట్లు ఎక్కించాడు. ముగ్గురం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం. చెవులు ఇట్లా నోరు పెట్టి యేసు నామములో లే ఎప్పుడైతే గట్టిగా అరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది. మా ఇంట్లో ఒక ఆమె ఉంది. ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి 680 రాళ్ళు బయటికి రావడం జరిగింది. ఒక్కొక్క రాయి ఇంత పెద్ద రాళ్ళు. యేసు నామములో నాకు గర్భసంచి వచ్చిన కాకని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు. యేసు నామములో నాకు 2 మనవలు పుడుదురు కాక దేవుడు అట్లనే ఇచ్చిండు. ఒకరోజు ఇట్లా నడుచుకుంటా ప్రభా నాకు 200 అయితే బాగుండని ఆయన అనుకుంటా నడుస్తున్నా. ఈడ మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాడ పడినాయి. చూస్తే 100 రూపాయల నోటు కనిపించింది. తీసి చూస్తే 200 ఉన్నాయి. నా ఏటీఎంలో 270 రూపాయలు మాత్రం ఉన్నాయి. ప్రార్థన చేసి నాకు ఏటీఎం కార్డు పెడితే 1,64,444 రూపాయలు నా బ్యాంకులోకి వచ్చినాయి.